ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైం? గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ విన్నారు. గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళి సరదా కూర్చుని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంటా మీ ఫ్రెండా? ఎవరు? ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్. ఓకే, ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అప్పుడు ఏ వేషాలు అంటే అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే వీడు ఎంత అందంగా వచ్చాడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కు దివాళం లేదు, ఏడు హీరో అయిపోతాడంట. అరే బాబు, ఎంత మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా